బాగున్నాడు చూడు. ఎక్కడ ఉన్నాడు? ఆంజనేయ స్వామి తోక మీద. ఇక్కడ ఉన్నాడా? పృథ్వీరాజ్ కూడా ఉన్నాడు వెనకతల. జూమ్ చేయి కనిపిస్తాడు నీకు. అవునా? వారణాసి మూవీ నా వైఫ్ తో చూస్తానేమో. జగదీష్ బి లైక్, ధీరేష్ బి లైక్, సందీప్ బి లైక్. నాకు డౌటే ధీరేష్ గడికి అప్పటికే అవ్వదు, ఇంకొక 5 సంవత్సరాలైనా అవ్వదు అడికి. టచింగ్ కాన్సెప్ట్ కావాలి. టచింగ్ కాన్సెప్ట్ అంటే టచింగ్ అంటే నేను నిజంగా చావాలా? థింకింగ్, బ్రెయిన్ యూస్ యువర్ బ్రెయిన్. టచింగ్ చిన్న పిల్లల్ని అట్లా నువ్వు అలా డిస్కరేజ్ చేయొద్దు. వచ్చాననుకో అక్కడికి. అంటే ఇప్పుడు ఏంటి బాబు నిజంగా ఎక్కింది పరిగెత్తించమంటారా మీరు? ఒక్క డైలాగ్ చెప్పమంటే రాకేష్ మాస్టర్ విజన్ అంటే హెవీగా ఉంటే ఒక నవ్వు నవ్వుతాడు. అంటే ఈ దెంగేమని ఈ మూమెంట్ వద్దు అనేసి ఒక్క డైలాగ్. సంచారి స్టార్ట్ చేస్తే సారీ గైస్, హాయ్ హలో వెల్కమ్ టు డబ్బా కనెక్ట్. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి కూడా. సో కొద్దిగా పనులు ఎక్కువైపోయి ఈ మధ్య, ఒకటికైతే ఒకటికి అవ్వట్లేదు. అలాగే మా తెలుసు కదా దినేష్ స్వామిమాలు వేశారు. సో దానివల్ల కొద్దిగా హెక్టిక్ గా ఉంది షెడ్యూల్ అంతా. ఈ పాటికి అర్థమైపోయి ఉంటది వీడియో దేని మీద. సంచారి ద గ్లోబ్ ట్రావెలర్ వారణాసి. యాక్చువల్లీ సాంగ్ వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాం, కానీ ట్రైలర్ లాంచ్ కూడా కొద్దిగా దగ్గరలోనే ఉంది కదా, రెండు ఒకసారి చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో అది ఇంకా డిలే అయ్యి ఈ రోజుకి వచ్చింది. అది కూడా డిలే అయ్యి మేము ఇంకా డైరెక్ట్గా ట్రైలర్కే వెళ్దాము, ట్రైలరే చేద్దాం అనుకున్నాము. అది మళ్ళీ 2 సంవత్సరాలు అన్నారని సర్లే ఇప్పుడే పెట్టేద్దాం అని చెప్పి ఇప్పుడు రియాక్షన్ చేయాల్సి వస్తుంది. చేసేద్దాం. చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా వస్తే ఒక షేరు, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా చేసేస్తే హైప్ మాత్రం ముఖ్యం, చాలా ముఖ్యం బిగులు. ఈ మధ్య కొద్దిగా వ్యూస్ తగ్గుతున్నాయి చూడండి. కొద్దిగా మమ్మల్ని కూడా కొద్దిగా చూస్తూ ఉంటే త్వరగా ఎదుగుదాం. కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు? పని చెయ్యి, ప్రతిఫలం ఆశించుకు అన్నట్టే చెప్పాడు. అదే ఫాలో అయిపోదాం. అండ్ పని చేసే ప్రతి ఒక్కడు ఆ ఫలం గురించి ఆలోచిస్తూ పని చేస్తాడు కదా. సో అందుకని మనం పని చేస్తే ప్రతిఫలం ఆటోమేటిక్గా వస్తుంది అని అర్థం. సర్లే ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. మేము ఆడియోని కట్ చేసి మీకు చూపిస్తాం. లేదు అంటే వీడియోని కట్ చేసిస్తాడు యూట్యూబ్ వాడు. మేము మళ్ళీ చెప్తున్నాం, అంతే, తప్పదు. మాకు కొన్ని సబ్స్క్రైబర్లు పెరిగేంత వరకు ఈ బాధలు తప్పవు. కాపీరైట్ ఇష్యూ వస్తుంది గైస్, అంతే. ఇంకేం కాదు. మళ్ళీ అది కామెంట్లో పెట్టకండి. ఏంట్రా ఇది చాలా ఫ్లాట్గా వేస్తారు. చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను అసలు. ఏది ఇన్షాట్ లోనే ఎందులోనే ఎడిట్ చేసినట్టు చేస్తారు ఏంటి ఇది. మళ్ళీ 2 పెద్ద సినిమాలే కదా, ఏదో పెద్ద చిన్న సినిమా ప్రమోట్ చేసుకున్నా అంటే ఓకే. వారణాసి 512C. అరే సిఈ అంటే ఏంటి? కామన్ ఎరా, 6th సెంచరీ కామన్ ఎరా. మన అందరం మామూలుగా బతుకుతున్నాం ఇప్పుడు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అలా. ఇది బి కామన్ ఎరా. ఇప్పుడు మనం బతుకుతుందా? ఇప్పుడు 2027. అంటార్టికాలో అతిపెద్ద ఇదంట ఐస్ మౌంటైన్. ఇందులో మహేష్ బాబు ఉంటాడా? ఇక్కడ అన్నిటిలోనే మహేష్ వచ్చిందిరా. అక్కడ కూడా బాగున్నాడు. బాబు అంటావా? ఈ పారాగ్లైడింగ్ తోటి వస్తుంది. ఆఫ్రికాలో రీసెంట్ గా జరిగిన షూటింగ్. అవును, రీసెంట్ గా జరిగిన షూట్. ఆఫ్రికాతో ఒప్పందం చేస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ బాగుంటది. ఇది బాగుంటది. గృహలో అమ్మవారిది ఉగ్రబట్టికేవా? యాక్చువల్ అయితే ఎక్కడ రెఫరెన్స్ లోని లేదు, సొంతంగా పెట్టినట్టున్నాడు. మరి క్రియేటెడ్ ఫిక్షనల్ అంటావా? ఇది ఫిక్షనల్. ఈ కేవ్, ఈ ప్లేస్. చూసి అమ్మాయి పడుతుంది, ప్రియాంక చోప్రా. చూసాను, ఇగో పక్కన చూడు బాబు ఎలాడుతున్నాడు. వాట్ డీటెయిలింగ్ రా మాయా నువ్వు. గోల్డ్ మంది ఉన్నాడు. నేను ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ప్రియాంక చోప్రా చూసాను, బాగుంటుంది. కూడా
లావు ఉన్నాడు చూడు, ఎక్కడ ఉన్నాడు? ఆంజనేయ స్వామి తోక మీద. ఇక్కడ ఉన్నాడా? పృథ్వీరాజ్ కూడా ఉన్నాడు వెనకతల. జూమ్ చేయి కనిపిస్తాడు నీకు. అవునా? వీల్ చైర్ ఉంటుంది, జూమ్ చేసుకో. మా ఎంత ఎప్పుడు అబ్జర్వ్ చేసావు? నెక్స్ట్ షాట్ చాలా బాగా నచ్చుతుంది. ఈ కోతులతో పైకి లేపుతారు చూడ రాముణ్ణి. అబ్బు కానీ నిజంగా ఇది బాగుంది. ఇది బాగుంది. ఈ కోతులు ఒకళ్ళ మీద ఒకళ్ళ అంత హైట్ తీసుకొచ్చి రాముణ్ణి అదే లెవెల్లోకి బాగుంది కదా. నేను అస్సలు అబ్జర్వ్ చేయలేదు ఏవిని, ఏదో ఫోన్ లో చూసాను కానీ ఇప్పుడు చాలా బాగుంది. నేను ఫోన్ లో చూసాను కానీ ఆ రోజు చాలాసేపు ఆపి చూసా. బాబు ఫేస్ ఒక్కటే ఒరిజినల్, మిగతా అన్ని ఆఖరికి చేతులతో సహా సీజీరా. యాక్చువల్లీ ఇంకా నాకు కొద్దిగా ఫెరోషియస్ గా అనిపించి ఉంటే, ఫేస్ ఇంకా గంభీరంగా అలా ఉంటే బాగుంది అనిపించింది. కొద్దిగా ఏదో సాఫ్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. రాముడిది యాక్చువల్లీ వారణాసిలో జరుగుతుంది, శివుడిది అక్కడేమో రాముడు. ఏం చేస్తారో తెలియదు కానీ. ఏమో కానరా, నీకు ఎలా అనిపించింది మామూలుగా నువ్వు చెప్పు. నాకైతే ఆ ఫస్ట్ లోకాలు డిఫరెంట్ ఉన్నాయి కదా, వరల్డ్ డిఫరెంట్ వరల్డ్స్ అయితే చాలా బాగా అనిపించాయి. అరే ఏదో కొత్తగా ఉంటుంది ఈసారి అని చెప్పి. లాస్ట్ కి నీకు గ్లోబ్ ట్రావెలర్ తో పాటు టైం ట్రావెలర్ అని ఉన్నది చూసా. అయితే మొత్తం గ్లోబ్ అంతా టైం ట్రావెలింగ్ చేస్తాడు అనే ఒక కాన్సెప్ట్ అయితే నాకు అర్థమైంది. అక్కడ చూపించిన ప్లేసెస్ అయినా ఏదైనా కానీ, ఉన్న షార్ట్లన్నీ ఉన్న ప్లేసెస్ అన్ని అయితే నాకు చాలా బాగా అనిపించాయి. నాకు ఆ సీజీ షార్ట్స్ బాగా అనిపించాయి నాకు కూడా. చాలా బాగా చేశారు. వారణాసి షార్ట్ ఒకటి బాగా అనిపించింది. ఆ కేవ్ లోకి వెళ్ళేది కూడా అమ్మవారిది కూడా బాగుంటది. కానీ చాలా నెగిటివిటీ వచ్చిందిరా. యాక్చువల్లీ మొన్న ఆడియో ఫంక్షన్ లో నేను దేవుణ్ణి నమ్మను కానీ ఆంజనేయ స్వామి వెనక నడిపిస్తారని అన్నారు వీళ్ళు, అన్నట్టుగా కొద్దిగా అలా అన్నారు. ఇప్పుడు నువ్వు ఎంతో కష్టపడుతుంటావు, నీకేం వస్తుంది, కోపం వస్తుంది కదా ఒకసారి. అరే ఏట్రా దేవుడు ఎలా చేస్తుంది ఎంత చేసినా కూడా అన్నట్టు ఆ మూమెంట్ లో అనిపిస్తుంది. అలాగే ఆ ఫ్రస్ట్రేషన్ లో నువ్వు అన్ని కోట్లు ఖర్చు పెట్టి 130 feet స్క్రీన్ LED స్క్రీన్ పెట్టి అంతా చేసిన తర్వాత, అరే నేను ఇన్ని రోజులు చేసింది ఇంత పెద్దగా పెట్టింది ఇంత ఖర్చు పెట్టించింది చూపించడానికే కదా, ఇదే రాకపోతే ఎలా అని చెప్పి అదొక ఫీల్ ఉంటది కదా. అవును, అది తప్ప ఇంకేం కాదు. నాకు వరకు అయితే నెగిటివిటీ కావాలని స్ప్రెడ్ చేయాలని చేయడమే తప్ప ఇంకా. ఎందుకంటే అంత బాధపడ్డాడు. ఇది నేషనల్ మీడియా కాదు, ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేసింది మొత్తం. సో ఇప్పుడు గ్లిమ్స్ వదిలేడంటే కారణమే మార్కెటింగ్, బిజినెస్ పర్పస్. మా సినిమా ఇలా ఉంటది, ఈ వరల్డ్ ఉంటది, సో దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలాంటి చేస్తున్నాము. అది కూడా మళ్ళీ ఫుల్లీ ఐమాక్స్ ఫార్మాట్ లో చేస్తున్నారు. సో మార్కెటింగ్. అరే ఇంకా 2 సంవత్సరాల సినిమా ఉందండి ఇప్పటి నుంచి చేస్తున్నారు, ఆలోచించి ఎంత పెద్దది ఉందో. చిన్న తేడా వచ్చింది అంటే మొత్తం సినిమా షెడ్కి వెళ్ళిపోద్ది తెలుసా. అవును ఎవరొస్తారు, ప్రొడ్యూసర్లు ఎవరు వస్తారు, నీకు స్పాన్సర్స్ ఎవరు వస్తారు, ఒక ప్రొడ్యూసర్ అయిపోద్ది అనుకుంటున్నావా ఈ సినిమా. అదే చాలా మంది అయితే గానీ అవ్వదు. అది ఈసారి వాళ్ళ సొంత డబ్బు కూడా పెట్టారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉంటారు, ఇంకా కాషియస్ గా ఉంటారు. సో ఆ మాత్రం బాధ అనిపిస్తుంది ఆయన సైడ్ నుంచి చూస్తే. అది కరెక్టే. నాకు తెలిసి ఇప్పుడే ప్రమోట్ చేస్తున్నావు ఐమాక్స్ లో తీసాము అని చెప్పి, ఏమో లేని చోట్ల ఐమాక్స్ స్క్రీన్ రావచ్చేమో హైదరాబాద్ అని, మనకి ఆంధ్రాలో అయినా. అంటే ఈ సినిమాకి తగ్గట్టు స్క్రీన్ రెడీ చేస్తే ఇంకా హ్యాపీ. స్క్రీన్ తగ్గట్టు అంతే. నువ్వు అంతా తీసిన తర్వాత వేయడానికి స్క్రీనే లేకపోతే ఎందులో చూస్తావు. సో వి హావ్ సమ్ ఎయిమ్స్ వారణాసికి సంబంధించి చూసేద్దాయి కూడా. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే, ఆ రోజు ఆడియో అదే ట్రీజర్ ఫంక్షన్ లో సుమ గారు మాత్రం మెచ్చుకోవాలి బాగా. అమ్మా బాబోయ్, ఆవిడ ఎంగేజ్ చేసిన దానికి. అరే నేను యాక్చువల్లీ ఈవెంట్ ఆ రోజు చూడలేదు, నేను తర్వాత రోజు ఎలాగో మనం వీడియో చేయాలి కదా అని చెప్పి మొత్తం ఈవెంట్ 2 గంటల వీడియో చూస్తుంటే సినిమా VFX 1 year లో కంప్లీట్ అయింది. అసలు ఓజీ యాంకర్ అరే ఎంత ఎంగేజ్ చేసింది తెలుసా. దగ్గర 20 నుంచి అరగంట సేపు అంత క్రౌడ్ ని ఎంగేజ్ చేసిందంటే మామూలు మ్యాటర్ కాదురా బాబు. ఒక పర్ఫార్మెన్స్ లేదు, ఒక పాట లేదు, ఒక సెలబ్రిటీ స్పీచ్ లేదు, ఏమీ లేదు. అరగంట సేపు ఆవిడ అలా తిప్పి ఆలగిలికి ఆ కామెడీ చేసి ఈ కామెడీ చేసి నించోబెట్టిందంటే చాలా చాలా గ్రేట్ ఆవిడ. అప్పటికి రాజమౌళి కూడా మళ్ళీ అని తెలుసా, ఇంకా లాక్కండి ఎంత లాగుతారు మీరు మాత్రం అనేసి. అదే సుమా గారు టేకే బావ్. నెక్స్ట్ నాకు హైలైట్ అనిపించింది కీరవాణి స్పీచ్. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, టైల్స్ వేస్తున్నారు. నాకు అర్థం అవ్వలేదు స్టార్టింగ్, ఈవెంట్ చూసాక అప్పుడు అర్థమైంది. మెలోడీ నాదే,
స్పీచ్ ఉన్నది 2027 సమ్మర్ కే గృహ ప్రవేశం. See you there. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది ఇతనే ఫస్ట్. నాకు మహేష్ బాబు సినిమాలో పోక్రీ సినిమా ఇష్టం. అవునవును. చాలా మంది నన్ను మెలోడీలు బాగా చేస్తారు, బీట్లు బాగా చేయలేడు కీరవాణి అన్నట్టు అంటారు, కానీ ఈ సినిమాతో అది కూడా అప్పుడు వేసాడు రా మా డైలాగ్ మళ్ళీ రాదే పోక్రీ సినిమాని వాడుకుని అదే డైలాగ్ చెప్పారు. బాగా అనిపించింది నాకు. ఫస్ట్ ఆ స్టార్ట్ చేసే ముందు ఈ మధ్య ఒక స్థలం కొన్నాను అన్నాడు. పనికిరాని వాడిని ఇదే చెప్తున్నాడు ఇప్పుడు అనుకున్నప్పటికి మీ అందరి గుండెల్లో స్థలం కొన్నానని స్టార్ట్ చేశాడు. అవును, బాగుంది. లాస్ట్ కి ఎండింగ్ బాగా ఇచ్చారు. 2027 అంటే అప్పట్లో బతికేదేవుడు చచ్చేదేవుడు కరెక్టే. యాక్చువల్లీ 2027 లో ఆస్ట్రాయిడ్ పడినట్టు వాళ్ళు చూపించారు కదా, ఏ నిజంగా పడిపోతారో తెలియదు. పడిపోతారా పక్కన పెట్టు, 27కి వచ్చేది అనుకుంటున్నావు సినిమా. అప్పటికే బొక్క సమ్మర్ అన్నారు అలా లాగే దసరా వాళ్ళ టీజర్ ఈ గ్లిమ్స్ కే సంవత్సరం తీసుకున్నారు. సినిమా మొదలు పెట్టిందే 15 సంవత్సరాల క్రితం. వారణాసి మూవీ నా వైఫ్ తో చూస్తానేమో. జగదీష్ బి లైక్, దినేష్ బి లైక్, సందీప్ బి లైక్. నాకు డౌటే దినేష్ గడికి అప్పటికే అవ్వదు, ఇంకొక 5 సంవత్సరాలైనా అవ్వదు అడికి. అప్పుడు కూడా ఈ సినిమా వచ్చినప్పటికి ఆ ట్రైలర్ లార్జర్ దెన్ లైఫ్ సినిమా ఇది, సో అందుకే 2 పాటలు చేయాల్సి వస్తుంది, వారణాసి 2 ఉంటది అంటారు అంతే చల్లగా. అంతే ఇద్దరా నాకు నవ్వు. టచింగ్ కాన్సెప్ట్ కావాలి. టచింగ్ కాన్సెప్ట్ అంటే టచింగ్ అంటే నేను నిజంగా చావాలా? థింకింగ్, బ్రెయిన్, యూస్ యువర్ బ్రెయిన్. అసలు టచింగ్ చిన్న పిల్లల్ని అట్లా నువ్వు అలా డిస్కరేజ్ చేయొద్దు, వచ్చాననుకో అక్కడికి. అంటే ఇప్పుడు ఏంటి బాబు నిజంగా ఎద్దెక్కించి పరిగెత్తించమంటారా మీరు? అరే నిజంగా ఈవెంట్ చూసినోడికి అర్థం అవుద్ది, మొత్తం టైమింగ్ అంతా మిస్ అయిపోయిందిరా. అసలు రాజమౌళి పర్ఫెక్షన్ కి చూడు, RRR కి రామ్ చరణ్ అని ఎన్టీఆర్ చెప్పారు, ఒకసారి షార్ట్ సరిగ్గా రాకపోతే మళ్ళీ రీషూట్ చేసుకొని వచ్చి ముంబైలో ఉన్న ప్రాపర్టీస్ తెచ్చి మళ్ళీ ఇక్కడ షూట్ చేశారు కదా. ఏది ఈవెంట్ మళ్ళా మూవీ కూడా కాదు. అలాంటిది అలాంటి పర్ఫెక్షనిస్ట్ ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు. కన్నీళ్ళు కూడా వచ్చినాయి ఆటోమేటిక్ గా. ఇంకా ఆయనకి కూడా ఎందుకు మిస్ఫైర్ అయిందో మరి. నిజంగా చాలా ట్రోల్ చేసేస్తున్నారు రా. యాక్చువల్ గా కాన్సెప్ట్ నాకు తెలిసిన వరకు ఏమనుకున్నానంటే, ఫస్ట్ గ్లిమ్స్ వదిలేసాడు, దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైము సర్ప్రైజ్ గా మహేష్ బాబుని కరెక్ట్ గా ఎక్కడైతే ఆ గ్లిమ్స్ లో మహేష్ బాబు పార్ట్ వస్తుందో బీట్ లో అప్పుడు రివీల్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఎంటైర్ ఫ్లాప్ అయిపోయింది. మహేష్ బాబు ముందు వచ్చాడు బీట్ కన్నా ముందు. ఆ స్మోక్ ఒకటి మొత్తం కవర్ చేసింది, మధ్యలో చూసా స్మోక్ వద్దు అని చెప్పి అరుస్తా ఉంటాడు రాజమౌళి. అది కూడా నాకు అనిపించింది, అడ్రే ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉంటే షార్ట్ అదిరిపోయేది అనుకున్నాను. కానీ ఇంక అంతే, అన్నిసార్లు గెలాలి అంటే కష్టం లేదు. లీక్డ్ సీన్ from SSMA. గణేష్ నేను ఎలా డాన్స్ చేస్తున్నా నువ్వు కూడా చేయగలవా? ఇది చెయ్యి కాళ్ళు బయట పెట్టు నాలో డాన్స్ చెయ్యి. అప్పుడు ఫస్ట్ లో రిలీజ్ అయిపోయింది కదా, కాళ్ళు లేవని చెప్పి అది అప్పుడు అయ్యి ఉంటది. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది కదా అప్పుడే. ప్రభాస్ బి లైక్, అన్యాయంగా మా వరద కాలు తీసేసారు, కాళ్ళు మీద చెయ్యి పడినోడు తల తెగాలి. వాట్ ఇఫ్ SSMB 29 డైరెక్టర్ బై త్రివిక్రమ్. నేను లేచాను, నుంచున్నాను, తీసుకొస్తావా ఇప్పుడు? మీ అత్తను నువ్వు తీసుకొస్తావా? ఇప్పుడు గ్లోబల్ తిరుగుతాడా అతను తీసుకురావడానికి? అరే ఎన్ని వచ్చేది, ఎంత ట్రోల్ చేశారు తెలుసా ఫస్ట్ కుంభ పోస్టర్ కి. అవునవును, స్పైడర్ మ్యాన్ అని, మార్వెల్స్ లో అదే అని. బాబోయ్ కుంభాని మాత్రం బాగా ట్రోల్ చేశారు. అంటే చెప్తున్నా కదా, రాజమౌళి దగ్గర ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలే. లేదా తస్కరించాడు జస్ట్ అంతే, ఏం కాదు. ఇన్స్పిరేషన్ స్పైడర్ మ్యాన్ నుంచా? అంతే, స్పైడర్ మ్యాన్ నుంచి, అందులో క్రిష్ నుంచి అలా. అవునరా, త్రివిక్రమ్ దగ్గర నుంచి కూడా తాత్ సీన్ ఇర్లే అక్కడ. ఓయ్ పైలట్ దిచ్చే
అమ్మా బయట బాంబా గుద్దే అన్నట్టు ఉంటుంది. అలాగే పడుతుంది అంత పెద్ద క్రౌడ్ లో. సౌండ్లని అసలుకే మహేష్ బాబు ఏదో స్పీచ్ ఇస్తుంటే అరుస్తూనే ఉన్నారు అలా జనాలు. అది నువ్వు అంత చాలా height హైట్ లో ఉన్నాడు రా, ఉన్నావు. చాలా హైట్ లో పెట్టారు అంత height లో తీసుకెళ్ళి. పెట్టి, అది అంత హైట్ లో పెట్టి మాట్లాడుతుంటే ఎక్కడ వినిపిస్తుంది చెప్పు. తర్వాత దిగ్గానే మీరు చెప్పిన వాడికి కరెక్ట్గానే చెప్పారా అండి, ఇంకేమైనా తప్పులు చెప్పారంటే సర్లే బాగా చెప్పు వెళ్ళి. పద స్క్రిప్ట్ లో కొన్ని మారిస్తావు కానీ నీకు ఉంటుంది పద. నాకు రాజమౌళి టీంని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ కూర్చోలేదు సరిగ్గా అలా స్టెప్స్ మీద. టీజర్ అదే గ్లిమ్స్ ప్లే అవ్వలేదని చెప్పి డిసప్పాయింట్ అక్కడ. దానికోసం తర్వాత కంటిన్యూస్ వాకీ టాకీలో టీమ్ లోని మానిటర్ చేస్తూ ఏ టైం టీమ్ వాళ్ళు వెంటనే పరిగెత్తి వెళ్ళడం అవన్నీ. ఒరే ఒక్కొక్కరిని క్వశ్చన్లు అడుగుతుంటే ఏం అడిగితే ఏం చెప్పేస్తారు భయపడుతున్నారు. ఎవడు నో సరిగ్గా చెప్పలేదు తెలుసా. ఒక్క డైలాగ్ చెప్పమంటే రాకేష్ మాస్టర్ విజన్ అంటే హెవీగా ఉంటే ఒక నవ్వుతాడు. అంటే ఈ దెంగేమని ఈ మూమెంట్ వద్దు అనేసి. ఒక్క డైలాగ్ నిజంగానే బాగా కరెక్ట్ గా చెప్పాడు రా. ఎక్కడ ఉన్నాడో పాపం అన్నాడు. రుద్ర ఇన్ ఎవ్రీ షాట్ ఇన్ వారణాసి గ్లిమ్స్ ఈ ట్రావెల్స్ అక్రాస్ ది యోగాస్. అవునవును చూసాను పెట్టి. అక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈయన జూమ్ చేశారు అంతే పెట్టాలి కదా అలాగే. ఓకే ఇది ఓకే. ఇది ఒకడే ఉన్నాడు కాబట్టి అనుకోవచ్చు. ఆ మంచు కొండ ఒక్కటే అక్కడ ఉంటుంది. అయ్యమ్మా అక్కడ కూడా కొంబానో ఎవరు ఉంటారు పక్కన కూడా. పొంబానా? జూమ్ చేస్తే క్లాస్ పొంబా టిమోన్ అండ్ పుంబా. రాజమౌళి కాదురా టెక్నాలజీ వాడిది. ఈడురా వాడిది. జూమ్ చేసి దాన్ని మళ్ళీ ఏం చేసి దాన్ని ఫోకస్ చేసి అన్ని చేస్తుంది. చూసా 8x జూమ్. పాపం ప్రియాంక చోప్రా ఏం పాపం చేసింది దాని కూడా చూపించచ్చు కదా. పక్కన పృథ్వీరాజ్ కూడా ఉంటాడు. వీళ్ళతో ప్రతి దగ్గర ఉంటాడేమో. అన్నిట్లోనే ఉన్నాడు అక్కడ. నిజమేరా. కానీ నేను అంటుంది అయ్యో ఇప్పుడు ఇంత నీట్ కనిపిస్తుందా, ఇది కాదు. అవును దీని ముందు చూసినవి అయితే ఓకే. నీకు మామూలుగా చూసిన దాని దగ్గర కూడా వీల్ చైర్ ఉంటది. అదే ఉంది. ఇది పక్క రాముడు అంటే ఇక బాబే కదా రివీల్ చేస్తాడు కదా. చేస్తా రాముడి గెటప్ లో సూపర్ ఉన్నాడు. యాక్చువల్లీ చాలా రోజులు వాల్ పేపర్ కూడా పెట్టుకున్నాను, మళ్ళీ ఎక్కడ లీక్ అయిపోద్దా అని చెప్పి తీసేసాను అది ఇది అని చెప్పి. భయపడుతూనే ఉంటాడేమో సినిమా అయ్యేదాకా. సినిమాకి టికెట్లు తెగుతారా అది పక్క. అది రాజమౌళి సినిమా కాబట్టి. కానీ రేట్లు బీభత్సంగా పెంచేస్తారా మామూలుగా కాదు. సో ఈ రోజుకి ఈ వీడియో అయితే మా గ్లిమ్స్ రియాక్షన్ ఎలా అనిపించిందో, మా రియాక్షన్ ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి. మీకు ఆ గ్లిమ్స్ ఎలా అనిపించిందో అది కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఈవెంట్కి వెళ్ళుంటే అంత పెద్ద స్క్రీన్ లో మీకు చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హైప్ బటన్ ఖచ్చితంగా హైప్ కొట్టి వీడియో కొద్దిగా రీచ్ పెంచండి. సో తెలుసు కదా, సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్. డబ్బా కనెక్ట్స్ చేశారు కదా. డన్.